వెల్కమ్ టు యూటీవీ. హైదరాబాద్లో బంగారం వెండి ధరలు చూసిన వారికి ఇది మార్కెట్ అప్డేట్లా కాకుండా ఒక ఆర్థిక హెచ్చరికలా అనిపిస్తుంది. నిన్నటిదాకా లెక్కలు వేసుకున్న ధరలు ఈ రోజు ఒక్కసారిగా వేల రూపాయలు దూకడం వెనుక ఏదో పెద్ద పరిణామం జరుగుతుందన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. పెట్టుబడిదారులే కాదు, సాధారణ కొనుగోలుదారులను ఆలోచనలో పడేసేలా బులియన్ మార్కెట్ ఒక్క రోజులోనే తన స్వరూపాన్ని మార్చేసింది. జనవరి 21, 2026 ఉదయం నాటికి హైదరాబాద్ లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర 1,59,000కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 6,200కు పైగా పెరగడం గమనార్హం. ఇప్పటికే 1,50,000 మార్కెట్ ను దాటిన బంగారం మరో కొత్త రికార్డును నమోదు చేయడం బులియన్ మార్కెట్ లో అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పెరుగుదల వారాల వ్యవధిలో కనిపిస్తే ఇప్పుడు మాత్రం ఒక్క రోజులోనే జరగడం అంతర్జాతీయ పరిస్థితుల తీవ్రతను సూచిస్తుంది. బంగారంతో పాటు వెండి ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 3,19,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ వెండి ధర చరిత్రలో తొలిసారి $94 దాటడం విశేషం. వెండి ఇక కేవలం ఆభరణాల లోహంగా కాకుండా కొత్త ఇంధన రంగాలు, సోలార్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వంటి పరిశ్రమల్లో కీలక ముడిసరుకుగా మారడంతో డిమాండ్ భారీగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల దూకుడుకు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రధానంగా కారణంగా మారాయి. గ్రీన్లాండ్ స్వాధీన అంశం, గాజా శాంతి మండలిలో సభ్యత్వంపై సహకారం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఐరోపా దేశాలు ఫ్రాన్స్ పై భారీ సుంకాలను ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ అనిశ్చిత వాతావరణంలో పెట్టుబడిదారులు రిస్క్ ఎక్కువగా ఉన్న మార్కెట్ల నుంచి బయటకు వచ్చి బంగారం, వెండి లాంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కనిపిస్తున్న పెరుగుదల కేవలం తాత్కాలిక ఊగిసలాటలు మాత్రమే కాదని, దీని వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పరిశ్రమల్లో వెండి వినియోగం పెరుగుతున్న తీరు కలిసి బులియన్ మార్కెట్లకు దీర్ఘకాలిక పద్ధతును ఇస్తున్నాయి. అయితే ధరలు వేగంగా పెరిగినప్పుడు కొంత సవరణ వచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధరలు చూసి సాధారణ వినియోగదారులు కొనుగోలుపై ఆలోచనలో పడుతున్నప్పటికీ పెట్టుబడిదారుల దృష్టిలో ఇది మార్కెట్ ఇచ్చే స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. ప్రపంచ రాజకీయాలు, వాణిజ్య విధానాలు ఎలా మారుతున్నాయన్న దానిపై రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల దిశ ఆధారపడి ఉంటుంది. అయితే అనిశ్చిత కాలాల్లోనూ పసిడి, వెండి భద్రమైన ఆశ్రయంగా నిలుస్తున్నాయన్న విషయం మాత్రం మరోసారి రుజువైంది.